ఇక వివరాలు చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ బుక్ రిలీజ్ చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న, దేవినేని ఉమా, అశోక్ బాబు కలిసి ఓ పుస్తకాన్ని ముద్రించి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరిచినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. పిన్నెల్లి సోదరులు తమ జీవితంలో చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు, భూ కబ్జాలు వంటి వివరాలను ఈ బుక్లో పొందుపరిచారు. పిన్నెల్లి మాఫియా చేసిన హత్యలు, దాడులు, వాటికి సంబంధించిన వార్తా కథనాల ఫోటోలను సైతం ఈ పుస్తకంలో ఉంచారు. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్న పిన్నెల్లి సోదరులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. పిన్నెల్లి కుటుంబ సభ్యుల చరిత్ర అంతా నేరమయమని, దోపిడీలు, హత్యలే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారని ఆరోపించారు. రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం. నేరమయం అంటే హత్యలు, దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తి గల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి ఏమున్నాయంటే ఈయన దగ్గర దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచర్లలో 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలో, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో వేయనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకి చూపించా అంట ఒక మోడల్ కేసుగా, పిన్నెల్లిని ఆదర్శంగా తీసుకోండి, ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం, ఇటువంటి కేస్ స్టడీస్ అన్ని కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకో వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారో. ఇతను చేసిన ఏదైతే బుక్లో ఉన్న 79 కేసుల్లో, అరాచకాలు, అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరిగినాయి.